సో ఇవాళ వీడియోలో సిమెన్ పారామీటర్స్ సరిగ్గా లేనప్పుడు ఏం చేయగలుగుతామో చూద్దాం. సో సిమెన్ పారామీటర్స్ అంటే మార్ఫాలజీ సరిగ్గా లేకపోవటం కానీ, కదలిక మోటిలిటీ సరిగ్గా లేకపోవటం కానీ, లేకపోతే దర్ ఇస్ అన్ అడ్వాన్స్ టెక్నిక్ కాల్డ్ డిఎఫ్ఐ. అంటే స్పోమ్లో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎంత ఉంది అని చూడటానికి డిఎఫ్ఐ టెస్ట్ అనేది ఒకటి చేస్తాం. సో ఈ డిఎఫ్ఐ లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు మనం దీన్ని ఎలా సరి చేసుకోగలం, ఐవీఎఫ్ సక్సెస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోగలం. సో దర్ ఇస్ అన్ అడ్వాన్స్డ్ టెక్నిక్ కాల్డ్ మైక్రోఫ్లూయిడిక్స్. సో ఈ మైక్రోఫ్లూయిడిక్స్ అనే ప్రొసీజర్ యూస్ చేయటం వల్ల మనం ఈ సిమెన్ పారామీటర్స్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ ఓవర్కమ్ అవ్వచ్చు. సో ఈ మైక్రోఫ్లూయిడిక్స్ ఎలా చేస్తాం? సో బేసికలీ ఈ మైక్రోఫ్లూయిడిక్స్లో ఒక చిప్ అనేది ఉంటుంది. అంటే ఇట్స్ అ వెరీ మైక్రో గ్రాన్యూల్స్ని కూడా ఫిల్టర్ చేసే చిప్ అనమాట. సో ఎప్పుడైతే మనం సిమెన్ని ఆ చిప్ మీద పెడతామో ఇట్ విల్ ఫిల్టర్ ఆల్ ద అబ్నార్మల్ స్పర్మ్స్ ఆర్ నాన్ స్పర్మ్ సెల్స్ ఆర్ ఎనీ అదర్ ఫ్లూయిడ్ విచ్ హ్యాస్ వెరీ అబ్నార్మల్ థింగ్స్. సో ఓన్లీ హెల్దీ, మార్ఫలాజికలీ నార్మల్ అండ్ మొటిలిటీ ఉన్న స్పర్మ్స్ మాత్రమే ఈ చిప్ క్రాస్ అయ్యి ఫిల్టర్ అవుతాయి. సో అలాంటి సిమెన్ని మనం యూట్రస్ లోపల పెట్టి ఐయుఐ చేసినా, లేకపోతే ఆ సిమెన్లో ఉండే స్పర్మ్స్ని యూజ్ చేసి ఐవీఎఫ్ ద్వారా మనం ఎంబ్రియోస్ తయారు చేసినా వాటి క్వాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఐవీఎఫ్లో ఎప్పుడైతే మనం ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ తక్కువ ఉన్న స్పర్మ్స్ని లేదా మార్ఫలాజికలీ నార్మల్ ఉన్న స్పర్మ్స్ని యూజ్ చేసి మనం ఎంబ్రియో తయారు చేస్తామో ఆ ఎంబ్రియోని మనం యూట్రస్లో పెట్టడం వల్ల సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఎలాంటి వాళ్ళలో ఈ మైక్రోఫ్లూయిడిక్స్ అప్లై చేయాలి? సో ఫస్ట్ థింగ్ సిమెన్ పారామీటర్స్ ఒకటి. ఇంకొకటి వచ్చేసి ఎప్పుడైతే కొంతమందికి ఎంబ్రియో సరిగ్గా ఫామ్ అవ్వు, అంటే సిమెన్ పారామీటర్స్ బాగానే ఉంటాయి, కాకపోతే ఈక్వాలిటీ కూడా బాగానే ఉంటుంది, కానీ ఎంబ్రియో ఫార్మేషన్ లేదా డే 5 బ్లాస్టోసిస్ట్ ఫార్మేషన్ తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళలో కూడా మనం మైక్రోఫ్లూయిడిక్స్ అప్లై చేయడం వల్ల ఎంబ్రియో క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఆటోమేటిక్గా మనకు సక్సెస్ రేట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అనదర్ థింగ్ ఇస్ ఎంబ్రియోస్ని మనం ఎప్పుడైతే యూట్రస్ లోపల పెడతామో అప్పుడు అది ఇంప్లాంట్ అవ్వాలి, అంటే అటాచ్ అవ్వాలి. కొంతమందికి ఎన్నిసార్లు రిపీటెడ్గా ట్రాన్స్ఫర్స్ చేసినా కూడా ఇంప్లాంటేషన్ అనేది ఉండదు. సో అలాంటి వాళ్ళలో కూడా మనం సిమెన్ పారామీటర్స్ అంటే బోత్ సైడ్స్, మేల్స్ నుంచి ఫీమేల్స్ నుంచి కరెక్షన్ చేయాలి. సో మేల్స్ నుంచి మనం కరెక్షన్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి మైక్రోఫ్లూయిడిక్స్ టెక్నిక్ యూస్ చేయడం వల్ల అగైన్ ఎంబ్రియో క్వాలిటీ ఇంప్రూవ్ చేసి సక్సెస్ రేట్ని ఇంప్రూవ్ చేయొచ్చు. సో ఈ మైక్రోఫ్లూయిడిక్స్ అనేది ఇట్ ఇస్ స్టిల్ రీసెర్చ్ బేస్డ్ థింగ్, బట్ ఇప్పుడున్న రీసెంట్ స్టడీస్లో ఇట్ ఈస్ షోడ్ గుడ్ ఇంప్రూవ్మెంట్ అండ్ గుడ్ సక్సెస్ రేట్. అలాగే ఈ ప్రొసీజర్ని యూస్ చేసి మనం చేసిన ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్లో కూడా హెల్తీ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. అంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినా కొంతమందికి 10 వీక్స్ తర్వాత లేదా 7 వీక్స్ తర్వాత ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వకపోవచ్చు. వాటిలో కూడా మనం ఎంబ్రియోలో ఏదో డిఫాల్ట్ ఉంది అని అనుకుంటాం. బట్ ఈ టెక్నిక్ యూస్ చేసి మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది కూడా హెల్తీగా కంటిన్యూ అవుతుంది. సో మీకు ఎప్పుడైతే ఈ మైక్రోఫ్లూయిడిక్స్ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా, ఎలాంటిది ఉన్నా, ఆల్వేస్ డిస్కస్ విత్ యువర్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ ట్రై అప్లయింగ్ దీస్ అడ్వాన్స్ టెక్నిక్స్ అండ్ ఇంప్రూవ్ యువర్ ఫర్టిలిటీ సక్సెస్ రేట్. థ్యాంక్ యూ.